వీళ్ళని చూస్తూ ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని అనిపిస్తుంది. మనం అనుకుంటాం చిన్నగా ఏదైనా మనకు చిన్న ప్రాబ్లం రాగానే అరే మొత్తం ఏదో అయిపోయిందిరా భయ్, వాడిని అన్నా ఆ మోసం చేసిండు, నన్ను వీడు మోసం చేసిండు అని. ఎవడు మోసం చేసినా ఏం కాదు, దొరికేది. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, చూడడానికి స్పష్టమైన కళ్ళు ఉన్నాయి, స్పష్టమైన ఎంతో ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్తో కుంగిపోవద్దు. అనేక ఇబ్బందులు వస్తాయి అబ్బా. సమాజం కోసం కొట్లాడే బిడ్డలు ఇంకా అనేక ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఓన్లీ ఫ్యామిలీ జాబు ఫ్యామిలీ అనే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ సమాజం కోసం కొట్లాడే వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయి. అంబేద్కర్ కావచ్చు, అంబేద్కర్ కొడుకు తిండి లేక చచ్చిపోయిండు, కానీ ప్రపంచానికే దేవుడు అయినాడు కదా అంబేద్కర్. ఇటువంటి చాలా స్టోరీలు ఉంటాయి, కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంటాయి. మన సమాజం కోసం పనిచేస్తున్న తరుణంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. అన్నిటిని తట్టుకొని నిలబడాలి, అప్పుడే ఒక మనిషి ఎదుగుతాడు. 761 మంది మావోయిస్టులు ఒలింపిక్స్లో పాల్గొంటున్నారంటే, బస్తర్ ఒలింపిక్స్లో పాల్గొంటున్నారంటే ఆషామాషి కాదు. అందరు నాకు తెలిసి అన్ని కోణాలలో అందరు గెలుస్తారు, అంత ఫిట్నెస్ ఉంటుంది. వాళ్ళు డైలీ ప్రాక్టీస్ కదా, మనము వాళ్ళకి ఇక అదే పని. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ మావోయిజం పైన మళ్ళీ వాళ్ళ కొంచెం ఆ జ్ఞానం మళ్ళా ఆ బుద్ధి మారకుండా మళ్ళీ ఓన్లీ సొసైటీ పైన అవగాహన ఉండే విధంగా ఈ బస్తర్ ఒలింపిక్స్ ఆడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పెట్టినట్టు తెలుస్తూ ఉంది. తద్వారా ప్రభుత్వానికి దగ్గర అవుతుంది. పథకాలు రావడంతోనే వాళ్ళు మళ్ళీ పబ్లిక్లకు పోవడంతోనే వాళ్ళకి అంతో ఇంతో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తద్వారా జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రతి మావోయిస్టు తలెత్తుకొని జీవించే విధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. చూడాలి మరి ఏమవుతుంది.